ఈరోజు డాక్టర్ కవితారెడ్డి హెల్త్ ఫౌండేషన్ ద్వారా మన నిజామాబాద్లో ఒక అద్భుతమైన సెషన్ 2 చోట్ల ఉదయం ఉమెన్స్ కాలేజ్లో అలాగే ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో పిల్లల కోసం. ఎందుకు సార్ పిల్లలకంటే ఈ టైంలో కవితారెడ్డి మ్యామ్ ఎక్స్పీరియన్స్లో చాలా వరకు మార్పు ఎక్కడ రావాలి అంటే అది పిల్లల్లో జరిగితేనే వ్యవస్థ మారుతుందన్న నమ్మకంతో కేవలం ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు మాత్రమే జీవితాన్ని నేర్పించవు. దాని నుంచి బయటికి వచ్చిన తర్వాత అనేక విషయాలు ఈ జనరేషన్లో పిల్లల్ని చాలా చోట్ల డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటే మేడం ఆలోచించారు, ఇలా డిస్ట్రాక్షన్ నుంచి వీళ్ళని సరైన దారిలోకి తీసుకురావాలంటే రోజు చెప్పే అమ్మా నాన్న మాత్రమే కాకుండా ఉపాధ్యాయులు మాత్రమే కాకుండా ఒక ఎక్స్పర్ట్ ఉంటే బాగుంటుందని మ్యామ్ నన్ను అప్రోచ్ అయిన తర్వాత తన కమిట్మెంట్ విన్న తర్వాత సుధీర్ ఏమైనా చేయండి, ఒక్క విద్యార్థి జీవితం బాగుపడినా కూడా నిజామాబాద్కి మనం ఏదైనా ఇచ్చినట్టు అవుతుందని చెప్పి ఆ రోజు నన్ను కాంటాక్ట్ అయిన రోజు మేడం చెప్పిన విషయం నాకు చాలా బాగా నచ్చింది. అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత నేనేమనుకున్నా అంటే కవిత మ్యామ్ కేవలం ఈరోజు ఏదో పిల్లల కోసం ఈ సెషన్ ఆర్గనైజ్ చేస్తున్నాను చూశాను, కానీ కొన్ని లక్షల మందికి అతి తక్కువ ఖర్చుతో కొంతమందికి అయితే ఉచిత సేవలు అందిస్తూ వైద్యం కూడా ఉచితంగా అందాలి అనే సంకల్పం ఎక్కడో ప్రభుత్వాలు తీసుకురావడం కాదు, ఒక వ్యక్తిగా ఒక ఫౌండేషన్ ద్వారా నేను చేయొచ్చు అని చెప్పి డాక్టర్ కవితారెడ్డి గారు చాలా అద్భుతంగా ఫౌండేషన్ యాక్టివిటీస్ కూడా చేస్తూ ఈరోజు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇన్స్పైర్ అయ్యే విధంగా ఆవిడ యాక్టివిటీస్ చూసి అప్పుడు నాకు అనిపించింది ఒక రైట్ ఫౌండేషన్లో ఈరోజు నేను క్లాస్ తీసుకుంటున్నాను. ఈరోజు నేను అదే ఉదయం యాజ్ ఎ సైకాలజిస్ట్గా ఉదయం ఉమెన్స్ కాలేజ్కి వెళ్ళి పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు సమాజంలో ఏవేవైతే డిస్ట్రాక్షన్స్ ఉన్నాయో, ఏవేవైతే ఈ లవ్ అని డ్రగ్స్ అని చిన్న చిన్న తాత్కాలిక ఆనందాల కోసం జీవితాన్ని మిస్ అవుతున్న విద్యార్థులతో మాట్లాడుతూ దాని మీద నేను అవగాహన కల్పించాను. ఇప్పుడు ఇదే ప్రభుత్వ మెడికల్ కాలేజ్లో కూడా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ చాలా అద్భుతంగా అటెండ్ అయ్యి ఈ టైంలో అసలు డాక్టర్ చదవడానికి నీట్ ఎగ్జామ్ రాసి అక్కడికి రావడమే నాకు తెలిసి ఫస్ట్ సక్సెస్. అటువంటి జర్నీలో తెలియకుండా ఎక్కడో చిన్న చిన్న ఒత్తిడికి గురవడం, పేషెంట్స్ మిస్ అవ్వడం లేదా తెలియని క్షణికావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు వాళ్ళ జీవితాన్ని ఎఫెక్ట్ చేయకూడదు సుధీర్. సమాజానికి డాక్టర్స్ కావాలి, అందుకని ఈ కార్యక్రమం మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పి ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని మెడికల్ కాలేజ్లో కూడా ఆర్గనైజ్ చేసి ఈరోజు నిజామాబాద్ స్టూడెంట్స్ అందరికీ ఒక బెస్ట్ గిఫ్ట్గా ఈ సెషన్ ఆర్గనైజ్ చేసినటువంటి డాక్టర్ కవితారెడ్డి గారికి వాళ్ళ ఫౌండేషన్ డాక్టర్ కవితారెడ్డి హెల్త్ ఫౌండేషన్ వాళ్ళకి స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేస్తూ పూర్ణిమా మ్యామ్కి అలాగే హాస్పిటల్ వైస్ ప్రిన్సిపల్స్ గారికి ప్రిన్సిపల్ గారికి వాళ్ళందరూ చాలా సపోర్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని గొప్ప విజయవంతంగా చేసిన వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేస్తూ మీ సుధీర్ సాండ్రా సైకాలజిస్ట్.